నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఇంతకుముందు మనము ప్రజ్ఞ ఒకేసారి 4 పనులను ఏ విధంగా చేస్తుందో తెలుసుకున్నాం. ప్రజ్ఞ అంటే ఇక్కడ మార్గజ్ఞానం. ఆ 4 పనులు ఏవి అంటే ఈ 4 సత్యాలను సాక్షాత్కరించుకోవటమే. దుఃఖము, నిరోధము, దుఃఖము, సముదయము, నిరోధము, మార్గము. 4 సత్యాలు యథార్థంగా ఒక్క క్షణంలో ఎలా తెలియబడతాయి అని దాని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ 16 లక్షణాలు, పీడించే స్వభావము, సంస్కరింపబడే స్వభావము, ఆ విధంగా మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకున్నాం. అక్కడ మార్గజ్ఞానము ఒక్కొక్క సత్యాన్ని ఆలంబనంగా చేసుకున్నప్పుడల్లా సముదయ దర్శనం వలన పీడించే లక్షణం గల దుఃఖం యొక్క, రాశిగా మార్చే లక్షణం గల సముదయం వలన ప్రోగు చేయబడిన రాశిగా మారిన దుఃఖం యొక్క సంస్కృత స్వభావము కనిపిస్తుంది. రెండింటి యొక్క సంస్కృత స్వభావము అంటే కృత్రిమ స్వభావం కనిపిస్తుంది అని అన్నాడు. ఎప్పుడు మార్గజ్ఞానము ఒక్కొక్క సత్యాన్ని ఆలంబనగా ఆధారంగా చేసుకున్నప్పుడల్లా సముదయ దర్శనం వలన పీడించే లక్షణం గల దుఃఖం యొక్క సంస్కృత స్వభావం. సముదయాన్ని అంటే అది ఏ విధంగా కలుగుతున్నది అనే ఆ కారణాన్ని లేదా దాని ఉదయాన్ని దర్శించినప్పుడు దుఃఖం యొక్క రాశిగా మార్చే దుఃఖం యొక్క సంస్కృత స్వభావము కనిపిస్తుంది. దుఃఖం యొక్క అంటే దుఃఖం యొక్క లక్షణం ఏమన్నాడు? పీడించే లక్షణము అన్నాడు. దుఃఖం యొక్క లక్షణము పీడించే లక్షణం. ఆ విధంగా మార్గజ్ఞానం ఒక్కొక్క సత్యాన్ని ఆలంబనగా చేసుకున్నప్పుడల్లా సముదయాన్ని చూడటం వలన పీడించే లక్షణం ఉన్నటువంటి దుఃఖం యొక్క సంస్కృత స్వభావము లేదా కృత్రిమ స్వభావము తెలుస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా రాశిగా మార్చే లక్షణం గల సముదయం వలన ప్రోగు చేయబడిన రాశీకృత దుఃఖం యొక్క సంస్కృత స్వభావము కనిపిస్తుంది. అంటే సముదయము యొక్క లక్షణము ఏం చెప్పిండి ఇక్కడ? రాశిగా మార్చే లక్షణము అన్నాడు. సముదయానికి ఉన్న లక్షణం ఒకటేమిటి? రాశిగా మార్చటం. అది రాశిగా మార్చటం వలన పోగు చేయబడిన దుఃఖం యొక్క కృత్రిమ స్వభావము తెలుస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. ఎందుకనగా మార్గము క్లేశతాపాన్ని హరించేది మరియు శీతల స్వభావం కలది అవుతుంది. మార్గము ఈ క్లేశాల యొక్క తాపాన్ని అంటే బాధను, దుఃఖాన్ని తొలగించేది అవుతుంది. తర్వాత చల్లని స్వభావము కలిగింది అవుతుంది. క్లేశాలను ఏమన్నాడు? తాపము అన్నాడు. తాపం అంటే ఏమిటి? వేడి. తాపం అంటే వేడి. దాన్ని హరించేది ఏది? మార్గజ్ఞానం. తర్వాత శీతల స్వభావం కలది అవుతుంది. ఆయుష్మంతుడు నందునకు అప్సరసలను చూసిన తర్వాత సుందరి రూపము, అందంగా తోచని భావము ప్రకటితం అయినట్లుగా దాని వలన మార్గదర్శనంతో సంతాపించే స్వభావము కనిపిస్తుంది. అపరివర్తన నిరోధ దర్శనం వలన దుఃఖం యొక్క పరివర్తనశీల స్వభావము ప్రకటితమవుతుంది. ఇంకా ఇక్కడ ఎక్కువ చెప్పే అవసరమే లేదు. ఇక్కడ ఒక నందుడి ఉదాహరణ ఇవ్వబడ్డది. నందుడు తెలుసు కదా,
ఆయన అదే కళ్యాణి నందుల కథ అందరికీ తెలుసు. అయితే బుద్ధుడు అతనికి వైరాగ్యం కలిగించడానికి అతనికి అప్సరసలను చూపిస్తాడు. అప్సరసలను చూపించిన తర్వాత ఇప్పుడు అంటే అతను ఆ స్వర్గానికి ఆయనను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అనుభవంలో అన్నమాట ఇదంతా. తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ముక్కు చెవులు కాలిపోయిన కోతి కనిపిస్తుంది వికార రూపంతో. అప్పుడు బుద్ధుడు అంటాడు, ఈ కోతి నీ కళ్యాణిలాగా ఉన్నదా అంటాడు. అంటే ఆ కళ్యాణి ఎక్కడ, ఈ కోతి ఎక్కడ, మీరు ఆమెను ఈ కోతితో పోలుస్తున్నారు అంటాడు నందుడు. తర్వాత అప్సరసలను చూపిస్తాడు. చూపించినప్పుడు నీ కళ్యాణి ఈ అప్సరసల్లాగా ఉన్నదా అంటాడు. అంటే ఆ కళ్యాణి ముక్కు చెవులు కాలిపోయిన కోతికి ఎట్లా సాటి రాదో అదేవిధంగా ఈ అప్సరసల ముందు ఆమె ఆ కోతి లాంటిది అని అంటాడు. అని ఏమంటాడు, అప్పుడు ఆయనకు ఆ దేవకన్యల మీద కోరిక కలుగుతుంది. సరే, ఆ కథ వేరు. ఆ విధంగా మార్గదర్శనంతో సంతాపించే స్వభావము నశిస్తుంది అని ఉండాలి నిజానికి ఇక్కడ. ఇప్పుడు అతనికి ఒకదాన్ని చూడటం వల్ల ఒకదాని మీద రాగం తొలగిపోయింది కదా. ఆ విధంగా మార్గదర్శనం వల్ల అంతకు ముందరి సంతాపించే స్వభావము, అంటే దుఃఖించే స్వభావము, దుఃఖపడే స్వభావము తొలగిపోతుంది. అపరివర్తన నిరోధ దర్శనం వలన దుఃఖం యొక్క పరివర్తనశీల స్వభావము ప్రకటితం అవుతుంది. అపరివర్తనము ఏమిటి? నిరోధం. అపరివర్తనాన్ని నిరోధించటం కాదు, నిరోధము అపరివర్తనం. అర్థమైంది కదా, మార్పు లేనిది అని. దాన్ని చూడటం వలన ఈ ప్రపంచం యొక్క లేదా దుఃఖం యొక్క పరివర్తన స్వభావము తెలుస్తూ ఉంటుంది అని. ఇంకా ఎక్కువ చెప్పే అవసరము లేదు అన్నాడు ఇక్కడ. అట్లే ఆయూహన లక్షణం గల దుఃఖ సముదయంలో దుఃఖాన్ని చూడటం వలన నిదానము తెలుస్తుంది. దుఃఖ సముదయం యొక్క లక్షణం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? రాశీకరణము అన్నాము. ఆయూహనం అంటే ఏమిటి? రాశీకరణం, కుప్పగా మారటం, అది అంతా జమ కావటం అని. అటువంటి లక్షణం కలిగినటువంటిది ఈ దుఃఖ సముదయం. అందులో దుఃఖాన్ని చూడటం వలన దాని కారణము తెలుస్తుంది. దుఃఖ సముదయంలో దుఃఖాన్ని చూడటం వలన దాని కారణము తెలుస్తుంది. దుఃఖ సముదయం యొక్క లక్షణం ఏంటిదంటే రాశీకరణం. విషమ భోజనం వలన ఉత్పన్నమయ్యే రోగ నిదానంలాగా ప్రకటమవుతుంది. విషమ భోజనం అంటే పడని ఆహారం అనుకో, ఒంటికి సరిపడని, స్వభావానికి తత్వానికి సరిపడని ఆహారం. తర్వాత ఏదైనా విషంగా మారిన ఆహారం, అంటే అందులో విషం పెట్టిందని కాదు, ఆ ఆహారం విషంగా మారడం, అది కూడా విషమ భోజనం. దానివల్ల ఉత్పన్నమయ్యే రోగ నిదానంలాగా ప్రకటమవుతుంది. రోగ నిదానము అంటే ఏమిటి? రోగ కారణం. నిదానం అంటే ఏమిటి? కారణం, రోగానికి మూలం. అది తెలిసినట్టుగా ఈ విధంగా దుఃఖాన్ని చూడటం వలన దాని కారణము తెలుస్తుంది. సంయోగరహితమైన నిరోధ దర్శనం వలన సంయోగం కలిగే స్వభావము. నిరోధంలో సంయోగం లేదు. నిరోధంలో అన్నిటినీ వదిలితేనే నిరోధం, మళ్ళీ అక్కడ కలయిక లేదు. నిరోధ దర్శనం వలన సంయోగము కలిగే స్వభావము.
నిర్యాణభూత మార్గ దర్శనం వలన విఘ్నాలు కలిగే స్వభావము ప్రకటితము అవుతుంది. సంయోగం లేనటువంటి నిరోధాన్ని దర్శించటం వలన సంయోగం కలిగే స్వభావం గురించి తెలుస్తూ ఉంటుంది. ఇక నిర్వాణానికి ఉన్నటువంటి మార్గాన్ని తెలియటం వలన విఘ్నాలు ఎట్లా కలుగుతాయి అనే విషయము తెలుస్తూ ఉంటుంది. అట్లే నిస్సరణ అంటే ముక్తి లక్షణం గల దుఃఖ నిరోధంతో అవివేకం వలన కలిగే సముదయ దర్శనము నుండి వివేకము కలిగే స్వభావము ప్రకటితము అవుతుంది. ముక్తి లక్షణము దేనిది? నిరోధం. నిరోధం యొక్క లక్షణము ఏమని చెప్పుకున్నాము? నిస్సరణం. నిస్సరణ లక్షణం గల దుఃఖ నిరోధంతో అవివేకం వలన కలిగే సముదయ దర్శనము నుండి వివేకము కలిగే స్వభావము ప్రకటితం అవుతుంది. ఈ దుఃఖ నిరోధం వలన ఏం తెలుస్తుంది? అవివేకం వలన కలిగే సముదయ దర్శనము నుండి. సముదయం ఎట్లా కలుగుతుంది? అవివేకం వల్ల కలుగుతుంది. దాన్ని చూడటం నుండి వివేకం కలిగే స్వభావము ప్రకటితం అవుతుంది. అంటే వివేకం వల్ల కలిగేటువంటి స్వభావము తెలుస్తుంది అని. అవివేకం వల్ల సముదాయ దర్శనము, దాని నుండి వివేకం కలిగేటువంటి స్వభావము తెలుస్తుంది అని. మార్గదర్శనం వలన అసంస్కృత స్వభావం, మార్గాన్ని దర్శించటం వలన అసంస్కృత స్వభావం. అసంస్కృతం అంటే అకృత్రిమము అని, అంటే అది చేయబడ్డది కాదు, కార్యకారణాలు ఉన్నటువంటిది కాదు అని దాని స్వభావము. తర్వాత అనాది సంసారంలో మార్గాన్ని ముందెన్నడూ చూడని వాడు కూడా కారణంతో కూడి ఉండటం వలన సంస్కృతం కావటము అతిశయంగా ప్రకటము అవుతుంది. ఈ సంసారానికి ఇది ఆది అని చెప్పటము వీలు కాదు, ఇది మొదలు అని చెప్పటం వీలు కాదు. అందువల్ల ఇది అనాది అన్నారు. అనాది సంసారంలో మార్గాన్ని ముందెన్నడూ చూడని వాడు కూడా, మార్గాన్ని అంటే దుఃఖ నిరోధ మార్గాన్ని చూడని వాడు కూడా కారణంతో కూడి ఉండటం వలన సంస్కృతం కావటం అతిశయంగా ప్రకటమవుతుంది. అంటే అటువంటి వాడికి కూడా ఈ సంస్కృతానికి కారణం ఉంటుంది కాబట్టి అది అతిశయంగా అంటే ఎక్కువగా తెలుస్తుంది అని. దుఃఖ దర్శనం వలన అమృత స్వభావము తెలుస్తుంది. దుఃఖాన్ని చూడటం వలన అమృత స్వభావము తెలుస్తుంది. ఎందుకనగా దుఃఖము విషము, నిర్వాణము అమృతము. అంటే ఈ బాధ తెలిస్తే ఆ సుఖం ఏంటిదో తెలుస్తుంది అని. అలాగే నిర్యాణ లక్షణం గల మార్గం కూడా సముదయ దర్శనం వలన నిర్వాణాన్ని పొందడానికి ఇది కారణం కాదు, ఇది కారణము అని హేతు స్వభావము ప్రకటమవుతుంది. అలాగే నిర్యాణ లక్షణం గల మార్గం కూడా సముదయ దర్శనం వలన నిర్వాణాన్ని పొందడానికి ఇది కారణం కాదు, ఇది కారణం అనే జ్ఞానము తెలుస్తుంది. మార్గం వలన ఏమవుతుంది? సముదయాన్ని చూస్తాడు. సముదయాన్ని చూడటం వలన నిర్వాణాన్ని పొందడానికి ఈ సముదయం కారణం కాదు, సముదయ కారణాన్ని చూడటము నిర్వాణానికి కారణమవుతుంది. ఆ విధంగా తెలుస్తుంది. ఇలా నిరోధ దర్శనము వలన అతి సూక్ష్మ రూపాలను చూస్తూ నా చక్షువు చాలా పరిశుద్ధమైనది అన్నట్లుగా దర్శన స్వభావము ప్రకటితము అవుతుంది. ఇలా నిరోధ దర్శనం వలన అతి సూక్ష్మ రూపాలను చూస్తూ, అంటే నిరోధ దర్శనం అంటే నిర్వాణాన్ని పొందటం అని కాదు,
ఆయా సంస్కారాలని నిరోధిస్తూ పోవటం వలన ఏమవుద్ది, మనసు ఆ క్లేశాలు మలినాలు నిరోధాన్ని పొందటం వలన పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైనప్పుడు ధ్యానంలో రకరకాల అనుభవాల్ని సూక్ష్మ రూపాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఓ నా చక్షు చాలా పరిశుద్ధమైంది, అందుకే నేను ఇవన్నీ చూడగలుగుతున్నా అని అనుకుంటాడు. ఆ విధంగా దర్శన స్వభావము వెలువడుతుంది. అనేక రోగాలతో బాధింపబడే పేదవానిని చూచిన ధనవంతునిలో ఔదార్యం ఉబికి వచ్చినట్లుగా దుఃఖ దర్శనం వలన అధిపతి అయ్యే స్వభావము వెలికి వస్తుంది. అనేక రోగాలతో బాధపడే పేదవాన్ని చూసినప్పుడు దయామయుడైన ధనవంతునికి కరుణ ఔదార్యము ఉబికి వస్తుంది పైకి. ఆ విధంగా దుఃఖాన్ని చూడటం వలన ఈ దుఃఖాన్ని నేను జయించాలా, అధిపతిని కావాలా అనేటువంటి స్వభావము బయటికి వస్తుంది. ఈ విధంగా తమ లక్షణాలను అనుసరించి ఒక్కొక్క దానిలో ఇతర సత్యాల దర్శనం వలన ఇతర మూడింటివి ప్రకటితం కావటం వలన ఒక్కొక్క దానికి 4 అర్థాలు చెప్పబడినాయి. కానీ మార్గక్షణంలో ఈ 4 అర్థాలు ఒకదానితోనే దుఃఖాదులలో 4 కృత్యాలు గల అంటే పనులు గల జ్ఞానంతో తెలియబడతాయి. అట్లే వేర్వేరు సమయాల్లో జ్ఞానప్రాప్తిని అంగీకరించే వారికి అభిధర్మ ప్రతిపాదక కథావత్తు గ్రంథంలోనే సమాధానము చెప్పబడింది. అదే ఇంతకుముందు చెప్పిన దానికి ఇది వివరణ. నిన్న చెప్పుకున్న దానికి ఆ నౌక ఒకే సమయంలో 4 పనులు చేస్తుంది అని సూర్యుడు, ఆ ఉపమానాలు చెప్పుకున్నాం కదా, దీపము, అవి అట్లా కాకుండా వేరువేరు సమయాల్లో ఇవి జరుగుతాయి, 4 పనులు ఒకేసారి జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా నిన్న. అట్లా కాకుండా అట్లా కాదు, వేరువేరు సమయాల్లో జరుగుతాయి అనే అభిధర్మ ప్రతిపాదక అంటే అట్లా అనే వాళ్లకు అభిధర్మాన్ని ప్రతిపాదించే గ్రంథము కథావత్తు. ఆ కథావత్తులో సమాధానము చెప్పబడింది అని అంటున్నాడు. అంటే అది సరికాదు అని దాన్ని తిరస్కరించి ఉంటారు కథావత్తులో, వేరువేరు సమయాల్లో కలగటం అనేటువంటిది. ఇక్కడికి ఈరోజు చాలు.